హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శివకృష్ణ వేముల. మొదటగా మీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. అసలు విషయానికి వస్తే 2026 గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. విద్య, వైద్య, క్రీడలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, ప్రజాసేవ, కళలు ఇలా పలు రంగాల సేవలు అందించిన వారికి ఈ అవార్డులు ప్రకటిస్తారు. కాగా 5గురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మభూషణ్, 113 మంది పద్మశ్రీ అవార్డును దక్కించుకున్నారు. వారిలో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎవరికి ఏ అవార్డు వచ్చిందో మనం తెలుసుకుందాం. ప్రముఖ క్యాన్సర్ వైద్యుడైన నోడి దత్తాత్రేయుడుకు పద్మభూషణ్ అవార్డుగా, సినీ రంగంలో గద్దె బాబు రాజేంద్ర ప్రసాద్కు, మాగంటి మురళీమోహన్కు, అలాగే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్కు, పాలకొండ విజయ్ ఆనంద్ రెడ్డి వైద్య రంగంలో, గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్కు కళల రంగంలో, డాక్టర్ కుమారస్వామి తంగరాజు సైన్స్ విభాగంలో, ఎంపటి కుటుంబ శాస్త్రి సాహిత్య రంగంలో, గూడూరు వెంకట్రావు వైద్య రంగంలో, దీపికారెడ్డి నృత్యకారిణిగా, గడ్డమనుగు చంద్రమౌళి సైన్స్ విభాగంలో, పాడి పరిశ్రమ అభివృద్ధిలో కృషి చేసిన మామిడి రామిరెడ్డికి యూజీసీ మాజీ చైర్మన్ మామిడిల జగదీష్ కుమార్ల పద్మశ్రీ అవార్డు వచ్చింది.